హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను మీ శివాని ఈ రోజు ఆన్ గోయింగ్ టాపిక్స్ మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ మేడం సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ని సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇదే టైంలో వైసీపీ పార్టీని తెలంగాణలో పెట్టడానికి ఈయన సపోర్ట్ను తీసుకుంటున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది అంటే మేబీ ఫ్యూచర్లో అయినా ఈయన వైసీపీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది సో దీన్ని ఏ రకంగా చూడాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిను జూపల్లి కృష్ణారావు ఇద్దరిని కూడా సీనియర్ నాయకులు వీళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం. సో ఈ సస్పెన్స్కి ముందు కూడా గత కాలం వారం 10 రోజుల నుంచి కానీ ఇంకంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది అయితే ఎప్పటి నుంచో సుమారు ఒక 1 ఇయర్కి ఎబో నుంచి ఆయన పార్టీకి దూరం అవుతున్నాడనే సంకేతాలు వస్తున్నాయి. అంతకుముందు నుంచి కూడా వచ్చాయి. సో గత 6 నెలల కాలం నుంచి ఇంకెక్కువ రావడం దాని తగ్గటువంటి కార్యాచరణే కనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్లో కానీ కార్యాచరణలో కూడా. ఎందుకంటే ఈ మధ్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి తన నియోజకవర్గంలో వాడవాడలా వీధిలా తిరుగుతూ వాస్తవానికి ఏంటంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే తాను పార్టీ మారవబోతున్నాను వీరు పబ్లిక్లో నా రెస్పాన్స్ ఎలా ఉందని ఒక అంచనా కోసం వాళ్ళు తిరుగుతుంటారు. సో ఇక శ్రీనివాసరెడ్డి ప్రోగ్రామ్కి క్లారిటీ వచ్చేసింది. కానీ పార్టీ ఎప్పుడు వీడుతారు అని వాళ్ళు వెళ్తారా వీళ్ళు పంపిస్తారనే ప్రశ్నకు సమాధానంగా ఇలా క్లారిటీ వచ్చింది ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారిని ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఈ జూపల్లి కృష్ణారావు కూడా ఏంటి అంటే జూపల్లి కృష్ణారావు కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవాడు. తను కూడా సీనియర్ నాయకుడు. వాస్తవానికి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గత 4-5 సంవత్సరాల నుంచి వరుసగా 4 టైమ్స్ గెలుచుకుంటూ వచ్చాడు. సో 2013 ఎలక్షన్లకు ముందు ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. 2014 టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అవ్వడం నియోజకవర్గాలటువంటి ప్రాతినిధ్య సమీకరణల మధ్యలో ఆయన మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే 2019లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అక్కడ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతులు ఓడిపోవడం జరిగింది. సో అక్కడ ఓడిపోగానే అక్కడ స్థానికంగా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ అధికారికంగా జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం ఆయన ద్వారా జరగడం ఆటోమేటిక్గా ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి రావడంతో ఇక్కడ ఆల్రెడీ ఉన్న జూపల్లి కృష్ణారావు ఒక ప్రాతినిధ్యం తగ్గిందని కానీ అధికారంలో అయినా కూడా ప్రయారిటీ ఆయనకు ఉంటుంది. సో ఉన్న పరంగా నియోజకవర్గం 2 వర్గాలుగా చీలింది. వాళ్ళిద్దరికి ప్రత్యామ్నాయంగా పడతలేదు. సో ఇక్కడ ఈ జూపల్లి కృష్ణారావుకును ఇక్కడ కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ గారికిను ఇద్దరికి పడకపోవడం గ్రూప్ రాజకీయాలు ఈయన ఆల్రెడీ అసమర్థుడు ఉన్నాడు. తర్వాత ఈయన ఎమ్మెల్సీగా అవుతానేమో ఎమ్మెల్సీగా చేస్తాడో తగిన ప్రాధాన్యత ఇస్తారనో ఒక అంచనా ఉండే. సో ఇక్కడ దాంతోపాటు రేపు ఈయనకు టికెట్ రాదని కొంచెం ఆయన ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాడు. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున రేపు మళ్ళీ ఈయనకు టికెట్ ఇవ్వకుండా మళ్ళీ అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇస్తారేమో ఒక అవగాహనతోటి ఈ ఉన్న అసమర్థ ఉన్నటువంటి వ్యక్తిని మనకు తెలుసు ఇక్కడ బీజేపీ పార్టీ అసలు చేరికల కోసమే కమిటీ పెట్టుకుంది. సో ఇలాంటి వాళ్ళని వాళ్ళు చేరదీయడం కానీ వాళ్ళ గైడ్లైన్లో కానీ పనిచేయడం సో అసమ్మతిగా ఉండడం ఈ అసమ్మతితో క్లారిటీ ఎప్పుడైతే వీళ్ళంతా కూడా అసమ్మతి ఉన్నారని కేసీఆర్ గ్రహించడం లేదా బీజేపీ పార్టీతో క్లోజ్గా ఉండడం తెలవగానే వీళ్ళు ఇంకా దూరం పెట్టడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఈ విషయాన్ని అర్థం చేసుకుని వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళదలుచుకున్నారు. ఎందుకంటే వీళ్ళు స్వతహాగా నాయకులు వీళ్ళిద్దరు కూడా స్వతహాగా నాయకులు. అంటే మన టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చూసింది ఏమిటంటే వాళ్ళు సుమన్ లాంటి నాయకులు పార్టీ నుంచి పుట్టుకొచ్చారు. అంటే కార్యకర్తల నుంచి వాళ్ళుగా నాయకులుగా తయారు చేసుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు అంతకుముందే నాయకులు. సో సుధాకర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ జూపల్లి కృష్ణారావు కానీ ఎప్పుడైనా నాయకులు. సో వాళ్ళ స్వతహాగా కోటరీ ఉంటుంది, వాళ్ళకు ఒక అభిమానులు ఉంటారు, వాళ్ళ యొక్క విధానం ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. వాళ్ళు నమ్ముకున్నటువంటి కింది స్థాయి అంటే జిల్లా స్థాయి నుంచి మొదలుకొడితే మండల స్థాయిలో మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఇట్లాంటి జెడ్పీటీసీలు అంతా కూడా తన వర్గం కానీ తనను అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఏం చేయాలంటే ఖచ్చితంగా అయితే గెలిచే పార్టీలో ఉండాలి, టికెట్ తీసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ రావట్లేదు, ఇక్కడ బీజేపీ పోవడానికి సిద్ధమైపోయి రాబోయే ఎన్నికల సీజన్ ఒక సంవత్సరం కూడా లేదు. ఈలోపు వాళ్ళు ఒక కార్యాచరణ చేసుకోకుండా ఇంకా కన్ఫ్యూజన్ ఉండో తెలుసుకోలేదు. సో క్లారిటీ కోసం వీళ్ళు ఉన్న పలంగా వీళ్ళు ఆత్మీయ సమావేశంలో అది వేదిక చేసుకొని కేసీఆర్ను బహిరంగంగా విమర్శించడం అంత బహిరంగంగా విమర్శించినప్పుడు
పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు కాబట్టి సస్పెండ్ చేశారు, ఒక క్లారిటీ వచ్చేసింది. సో వీళ్ళు ఏ పార్టీకి పోతారనేది ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఇక్కడ వస్తున్న కొత్త వార్తల్లో కొత్త ప్రాబబిలిటీ చాయిస్లో ఇక్కడ మీరు చెప్తున్నట్టు ఒకటి ఫస్ట్ బీజేపీకి వెళ్తారని ఒక అంచనా ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్పి పార్టీ ఎందుకు వచ్చింది జగన్ పాత్ర అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటగా 2014లో ఆయన వైఎస్ఆర్పి పార్టీ నుంచి గెలిచిన ఎంపీ. ఆ తర్వాత తను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చడం జరిగింది. వాస్తవానికి కేసీఆర్ యొక్క రాజకీయ నీతి ఏంటంటే మంచి నాయకుడు కానీ బలమైన నాయకుడిని తన ప్రత్యర్థిగా ఉంచుకోడు, అక్కడ పార్టీ మార్పించుకుంటాడు. అంటే అవసరం ఉన్నా లేకున్నా నాయకుడిని గెలిచిన ఎమ్మెల్యేని కొనుక్కోవడం అంటే అసెంబ్లీలో బలం కోసం అనుకోవచ్చు. లేదు ఎమ్మెల్యే కాకుండా మామూలు లోకల్ నాయకులు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తాడు. తన ఉద్దేశం ఏంటి, రాజకీయ విశ్లేషకులు కానీ చెప్పేది ఒక బలమైన నాయకుడు తన వర్గం తన కంపౌండ్లో ఉండాలి, అవతల కంపౌండ్ ఉండకూడదు. బలమైన నాయకుడిని అందరిని కూడా తీసుకొచ్చి తన వర్గంలో చేర్పించుకుంటాడు. ఒక ప్రత్యర్థి ఒక బలమైన నాయకుడు బయట ఉంటే ఆ అవతల పార్టీ బలపడుతుంటుంది. అలా కాకుండా వాళ్ళని ఏదో రకంగా తీసుకొచ్చుకొని ఇలా పార్టీలోకి చేర్చుకోవడం, వాళ్ళు వెయిట్ చేసి పార్టీలో సముచిత న్యాయం జరగనప్పుడు లేదా వాళ్ళ కోరుకున్న కోరికలు పదవులు దక్కనప్పుడు మళ్ళీ బయటికి వెళ్తుంటారు. లేదా ఇలా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కొనుక్కున్న తర్వాత ఒక ఎమ్మెల్యే పార్టీ మారిన తర్వాత అక్కడ స్థానిక ఉన్నటి నాయకుడికి మన జూపల్లి కృష్ణారావు మాదిరిగా సో వాళ్ళకు ప్రయారిటీ తగ్గినప్పుడు ఇదంతా పార్టీలు మారుతున్నాయి. ఇలాంటి వాళ్ళని బీజేపీ క్యాచ్ చేస్తుంది ఇప్పుడు. అయితే ఇక్కడ వైఎస్ఆర్పీ పార్టీ నుంచి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన పూర్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలోకి పోతాడేమో. ఎందుకంటే జగన్ తెలంగాణ రాజకీయంలో ప్రవేశిస్తానికి లేదా కీలక పాత్ర వహిస్తానికి ఆలోచిస్తున్న తరుణమైన ఒక అంచనా ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ గారు ఆంధ్రాలో పోయి ఆడ రాజకీయం చేస్తున్నాడు, ఆడ పోటీకి ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. సో అక్కడ ప్రజా వ్యతిరేకతను లేదా అధికార పార్టీ వైఫల్యాన్ని చేసుకుంటూ తన ఓటు బ్యాంకుని కేసీఆర్ డిస్టర్బ్ చేస్తున్నాడు. కాబట్టి తాను కూడా తెలంగాణలో రాజకీయంలోకి వచ్చి ఈయన పార్టీ లేదా ఈయన ఓట్లను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆల్రెడీ తన ఆయుధమైనటువంటి తన నాయకుడైనటువంటి పొంగులేటి సుధాకర్ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా వైఎస్ఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసి బహుశా మరి సేమ్ గ్యాంట్గా చూపిస్తారేమో లేదా ఏమైనా చేస్తారేమో. ఆయన ద్వారా మళ్ళీ వైఎస్ఆర్పీ పార్టీ తెలంగాణలో రాజకీయం చేయబోతున్న ఒక అంచనా ఉంది. లేకుంటే మన బీజేపీ పోతాడు. ఒక వైఎస్ఆర్పీ పోతే మాత్రం ఆయనే రేపు పార్టీ పగ్గాలు చేపడతారు తెలంగాణ ప్రాంతానికైనా ఒక అంచనా అయితే ఉంది. చూద్దాం, వేచి చూస్తే వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారో అని ఒక అంచనా వేద్దాం. రేపు మాపో తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాళ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైబ్రెంట్ టీవీ. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్. మీకు